ఇక ఇదే వార్త మీద ఒక్కసారి నేను బీసీ సంఘాలను ప్రశ్నిస్తా. ఆత్మగౌరవం ముచ్చట్లన్నీ మీరు అన్ని జేబులో మడత పెట్టుకొని ఇంటికాడ వండరు. ఇక బీసీ సంఘాల నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ రెడ్ల గూడిగా ఏం చేసేటువంటి బీసీ సంఘాల నాయకులు, వేలమల గూడిగా చేసేటువంటి బీసీ సంఘాల నాయకులు నోరు తెరిస్తే విగ్రహాలు కావాలి, మాకు ఎల్లమ్మ గుడులు కావాలి, మాకు పోషమ్మ గుడులు కావాలి, మా కుల గుడులు కావాలి, మా మతం గుడులు కావాలి, పొద్దు నుండి సాయంత్రం వరకు ఏదో ఒక అటువంటి నిర్మాణం గుడి కట్టాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి పొద్దంతా బీసీలకు వచ్చేటువంటి పైసలు మొత్తాన్ని ఎట్లా తీసుకోవాలి, ఏ స్కాములు ఉన్నాయి, ఏ స్కీములు ఉన్నాయి, వాటిలో మనం ఎట్టేళ్ళు పెట్టాలి, మనలోకి ఎట్లిప్పించుకోవాలనేటువంటి రాజకీయం తప్ప మనం ఆస్తులు ఎట్లా తీసుకోవాలి అనేటువంటి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు బీసీ నేతలుగా చెలామణి అవుతూ వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పైసల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం పనిచేసేటువంటి బీసీ సంఘాల నాయకులు ఏడవన్నారు అని అడుగుతున్నా. బీసీ సంఘాల నాయకులు ఏడవన్నారు అని అడుగుతున్నా. వేర్ ఈస్ ద బీసీ లీడర్స్? బీసీ మంత్రిని బలిపీఠం ఎక్కిస్తున్నా నో సౌండ్. మంత్రి కొండ ఇష్యూపై కన్నెత్తి చూడని మైనం. 22A స్కామ్ డైవర్షన్ కోసం బీసీ మంత్రి బలి అని తెలిసినా కనబడతలేదు, వినిపిస్తలేదు మోడ్లో బీసీ సంఘాలు. ఇటీవలే ఓ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డిని ఇరుడు సూర్యుడు అంటూ ఆకాశానికి ఎత్తినటువంటి బీసీ సంఘాల నాయకులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీసీ వర్గానికి చెందినటువంటి మంత్రి కొండా సురేఖను బలిపీఠం ఎక్కిస్తున్నారనేటువంటి ప్రచారం సాగుతున్నా రాష్ట్రంలోని బీసీ సంఘాలు కనీసం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తుంది. నిత్యం బీసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ గురించి వేదికలపై గలమెత్తేటువంటి సంఘాల పెద్దలు కీలకమైన ఈ వివాదం వైపు కన్నెత్తి కూడా చూడకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ వ్యవహారంలో మిన్నకుండిపోయారా, లేక తమ వర్గం ప్రజాప్రతినిధికి జరుగుతున్న అన్యాయాన్ని ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదా అన్నటువంటి ప్రశ్నలు బలపడుతున్నాయి. సామాజిక సమీకరణలో బీసీ నేతలను బలి చేస్తున్న స్పష్టంగా కనిపిస్తున్న సంఘాల నాయకత్వం ఇలా ముఖం చాటేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్ర కేబినెట్ నుంచి బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను తప్పించేందుకు రంగం సిద్ధమవుతున్న బీసీ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై వచ్చినటువంటి వివాదాస్పద 22A నిషేధిత భూములను కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే బీసీ మంత్రిని బలిపీఠం ఎక్కిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలోని బీసీ సంఘాలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక కన్నెత్తి చూడనటువంటి వైనం. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గాంధీ భవన్లో, మెజారిటీ ఎమ్మెల్యేలు ఏం కాదు, వాళ్ళు మెజారిటీ కాదు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది మెజారిటీ ఎమ్మెల్యేలు కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే. 119 మందిలో 60 మందికి పైగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మెజారిటీ ఎమ్మెల్యేలు అవుతుంది. మీడియా సమావేశాలు పెట్టి డిమాండ్ చేస్తున్న బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకు కన్నెత్తి చూస్తాయి? బీసీ సంఘాల నాయకులకు రేవంత్ రెడ్డి నుండి రావాల్సినటువంటి అచ్చడి అన్నీ వస్తున్నాయి. ఏ పథకం మొదలుపెట్టినా వాళ్ళకి కావాల్సిన వాటా వాళ్ళకు పోతుంది. ఏ బీసీ సంఘాలు ఎందుకు వస్తాయి? రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినటువంటి బీసీ నాయకులు ప్రభుత్వంలోని బీసీ ప్రతినిధులకు అన్యాయం జరుగుతున్న వేళ బీసీ సంఘాలు కనబడతలేవు, వినిపిస్తలేదు అన్నటువంటి మోడ్లోకి వెళ్ళిపోయాయి. క్షేత్రస్థాయిలో బీసీ సమాజం ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నప్పటికీ నాయకత్వం వహించాల్సినటువంటి సంఘాల నేతలు ముఖం చాటేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. కాగా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరుడు సూర్యుడు అంటూ ఆకాశానికి ఎత్తినటువంటి బీసీ సంఘాల నాయకులు ఇప్పుడు ఆయన సర్కారులో బీసీ మంత్రికి రక్షణ లేకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసమే బీసీ నేతలు తాపత్రయపడుతున్నారు తప్ప తమ వర్గం హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పాటుపడడం లేదన్నటువంటి భావన ప్రజల్లో బలపడుతుంది. బలపడమే ఉన్నది నిజమే, అది బలపడమే ఉన్నది. బీసీ సంఘాల నాయకులకు కావాల్సింది వాళ్ళు నాయకులుగా చెలమని కావడం, ఎవరినో ఒకరిని ఏదో ఒక కామెంట్ చేసుకుంటూ ఏదో ఒక విషయం డిమాండ్. వీళ్ళు కేవలం ప్రెస్ మీట్ పెడతారు, మాకు 100 కోట్లు కావాలి, దీనికి 100 కోట్లు, మాకు విగ్రహం కావాలి, దేనికి విగ్రహాలు, మాకు ఎల్లమ్మ గుడి కావాలి, మాకు పోషమ్మ గుడి కావాలి, మాకు ఇంకో గుడి కావాలి. పొద్దున లేస్తే సాయంత్రం వరకు మీడియా ముందుకు రావాలి. గౌన్లకు మాకు నీరు అమ్ముకోవడానికి షాపులు కావాలి, మాకు లేకపోతే ముదిరాలకు అవి కావాలి. మొత్తం కులం పేరుతో రాజకీయాలు చేసుకుంటూ ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇంటికాడ మూసుకున్నామన్నారు.
ఏం మాట్లాడరు. ఏమైనా మాట్లాడితే మన రేపు పొద్దుగాల వీళ్ళకి వచ్చేటువంటి ప్రభుత్వం నుండి వీళ్ళకి రావాల్సిన తాయిలాలు రావు కదా. మనకేమో బీసీ సంఘాల నాయకులు అనగానే రేవంత్ రెడ్డిని మస్తు తిట్టినా మొన్న ప్రెస్ మీట్లా అని మనం అనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి చెప్తాడు, తిట్టు నీ ఇష్టం, నువ్వు ఎంత తిట్టుకో అంత తిట్టు, ఎంత ఓన ప్రజలకు అంత ఓని, తర్వాత మనం చూసుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు, ఈయన ప్రెస్ మీట్ పెట్టి తిడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తే ఈయన తిడుతూ ఉంటాడు. కేసీఆర్ స్క్రిప్ట్ పంపిస్తే ఆయన తిడుతూ ఉంటాడు. ఈ బీసీ సంఘాల నాయకులు నేను పుట్టిన కానుండి వాళ్ళు బీసీ సంఘాల నాయకులుగానే ఉన్నారు. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండవు. స్కాలర్షిప్లు రావు, వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, 1000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలంటారు. రేవంత్ రెడ్డి ముందే చెప్తారు, నేను ఒక 50 కోట్లు 100 కోట్లు ప్రకటించబోతున్నా అన్న, నువ్వు ప్రెస్ మీట్ పెట్టగానే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. పోయి బషీర్ బాగులను సోమాజిగూడను ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే బిల్లులు శాంక్షన్ అవుతాయి. మా సంఘం ప్రశ్నించడం వల్లనే ఈరోజు స్కాలర్షిప్లు మంజూరు అయినాయని చెప్పేసి వీళ్ళు జబ్బలు దాచుకుంటారు. గంతే, ఏం లేదు. రేపు పొద్దుగాల పథకం అమలు అవుతుంది అన్న, మీ బీసీలకు సంబంధించిన పథకం బయట తీసుకొస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం చెప్తారు. ఈయన ప్రెస్ మీట్ పెడతారు, మా బీసీలకు తలా 5,000 రూపాయలు అకౌంట్లో ఇవ్వాలి, మా గౌడ్లకు 2,000 రూపాయలు ఇవ్వాలి, మా ముదిరాలకు 2,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టినాక నెలకో 2 నెలలకో ఆ పథకం అమలు అవుతుంది. మా అన్న అడుగుతూనే ఈ పథకం వచ్చిందని చెప్పేసి వీళ్ళు డబ్బా కొట్టుకుంటారు. వీళ్ళ బతుకులు మొత్తం 30 ఏళ్ళ నుండి చూస్తాను నేను. చిన్న పూరణిక నుండి చూస్తానా. ఇవే ముచ్చట్లు, గవే రాజకీయాలు. వీళ్ళు బాగుపడతారు. వీళ్ళు పొద్దుగాల చిన్న అంటే ఫస్ట్ రోజు వేసుకోవడానికి చెప్పులు లేకపోయినా ఈరోజు చెప్పుల ఖరీదు 10,000 20,000 ఉంటుంది. వీళ్ళకి వేసుకోవడానికి బట్టలు లేకపోయినా వీళ్ళు ఇప్పుడు పొద్దుగాల వేసిన డ్రెస్సు మధ్యాహ్నం వేయరు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ఎత్తారు వీళ్ళు డ్రెస్సులు. మళ్ళా ముట్టుకుంటే మాసిపోయేటువంటి బట్టలు ఎత్తారు వీళ్ళు. వేసుకోవడానికి అంటే తిరగడానికి బండి కూడా ఉండదు. ఎవరో ఒక కార్యకర్త బండి తిరుగుతారు. ఈరోజు ఏసీ కార్లకి వెళ్ళి దిగరు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ఏసీ భవన్లో ఏసీ హాల్ బుక్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీకు వచ్చేది అంటే ఎక్కువ గంట సేపు కన్నా ఎక్కువ కూర్చోలేరు. నిరసన కార్యక్రమాల దగ్గర మాట్లాడడం రాదు. అయినా వీళ్ళు బీసీ సంఘాల నాయకులు అవుతారు. ఎవరి కోసం అవుతారు? ఓ బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడతానంటే అది చేత కాదు. ఎవరి కోసం పోయి నాకు అర్థం కాదు. మీరుగా ఉన్నారు, ఒకరిద్దరు మా నాయకులు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ మెజారిటీ మైనార్టీ వర్గమేమో నిలబడి, అంటే బీసీలో మైనార్టీగా ఉన్న కొంతమంది నాయకులేమో ప్రజల కోసం నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం సంపాదించుకోరు. మెజారిటీగా ప్రభుత్వానికి అమ్ముడు పోయి, అన్న మేము తిడుతూ ఉంటాం, మీరు తిట్లబడ్డట్టు ఉండండి, మేము కొడుతూ ఉంటాం, మీకు నొప్పి లేచినట్టు మీరు అని చెప్పేసి ముందే మాట్లాడుకొని వీళ్ళ సెటిల్మెంట్ వీళ్ళు చేసుకొని నెలకింతనా సంవత్సరానికింతనా మాట్లాడుకొని వీళ్ళ రాజకీయం చేస్తూ ఉంటారు. సిగ్గు లేకుండా మళ్ళీ బీసీల ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉంటారు. ఎడబై ఆత్మగౌరవం, ఎడవన్నది ఇప్పుడు ఆత్మగౌరవం. రెడ్లను ఒక మాట అనగానే బీసీ బిడ్డను టార్గెట్ చేసి రాజకీయాలకు వెళ్ళి ఆ మంత్రి పదవి పోవాలి, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని బర్తరఫ్ చేయాలనేటువంటి వరకు పోతూ ఉంటే ఆత్మగౌరవం ఏడవన్నది? ఏ సందులలో అన్నది? మీ ఆత్మగౌరవం కూడా అమెరికాకు పోయిందా? రేవంత్ రెడ్డితోని ఢిల్లీ టూర్ పోయిందా? రేవంత్ రెడ్డితోని అవుట్ ఆఫ్ టూర్కి పోయిందా? ఏడికి పోయింది మీ ఆత్మగౌరవం? మళ్ళీ ఒక్కరికొకరు కోపం వస్తే తమ్ముడు నువ్వు అట్లా మాట్లాడడం ఎంత? ఎట్లా మాట్లాడాలి మరి? మీలాగా జోక్కుండా మాట్లాడనా? ఎట్లా మాట్లాడాలి బీసీల ఆత్మగౌరవం గురించి? ఆత్మగౌరవం అంటే ఏంటిది భయ్? బడుల్లో వస్తువులు లేవు, ఒక్కడు ఓడు. మీ బీసీలకు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి బిల్డింగులు లేవు, ఎవడు మాట్లాడు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో నీళ్ళు వస్తలేవు, అన్నం చక్కగా ఉండలేదు, కూరలు చక్కగా ఉండలేవు, ఒక్కడు మాట్లాడు. ఆత్మగౌరవం విగ్రహాలలో ఉంటుందా? ఆత్మగౌరవం పోరాటంలో ఉంటుందా? విగ్రహాల్లో ఉంటుందా? ఆత్మగౌరవం జోకుట్లో ఉంటుందా? ప్రశ్నించడంలో ఉంటుందా? ఆత్మగౌరవం ఏడవన్నది అని అడుగుతున్నా. బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీ ఆత్మగౌరవాలు ఏడవన్నాయి? సమానం చెప్పాలి. మీరు ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఈ కానుండి ఆత్మగౌరవాలు తొక్క తోటకూర అరటి బండాన్ని ముచ్చట్లు చెప్పేది ఉంటే, ఇప్పుడు ఢిల్లీలో చూసిరు కదా, నరేంద్ర మోడీనే మెడలు వంచిరు. రేపొద్దుగాల మీ ఆత్మగౌరవం ముచ్చట్లు, మీ రాజకీయ దందాలను రోజు నేను చెప్తున్నా కాలోజీ టీవీ వేదికగా రోజు మీ బీసీ సంఘాల ఆత్మగౌరవాలు ఏడ అమ్ముడు పోతున్నాయో రోజు బయట పెడతాం. చలో ఏం చేస్తారో చేయరు.